కార్మికుల కూలీ రేట్లు పెంపు విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకు తాత్సార్యం చేస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని హమాలీ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి అన్నారు. కూలీ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కార్మికులు మెరుపు సమ్మె చేసి నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఫెడరేషన్ నాయకులు, ఏఐటీయూసీ నాయకులు హమాలీ కూలీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వారు ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు కూడా వెనకాడబోమని నేతలు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు, ఫెడరేషన్ అధ్యక్షులు దాసు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాములు, అంజిబాబు, ఉపాధ్యక్షులు సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులు ఈరోజు మెరుపు సమ్మె చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ మెరుపు సమ్మె కారణం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. మొదలుపెట్టారు. కూలీ రేట్లు పెంచాలని చెప్పి కార్మికులు కోరుతున్నటువంటి కోరికని అమలు జరపడానికి ఒక అగ్రిమెంట్ జరిగింది ప్రభుత్వ అధికారులకి, సంఘాలకి మధ్య. ఈ అగ్రిమెంట్ని అమలు జరపట్లేదు. అగ్రిమెంట్ని అమలు జరపమని మళ్ళీ ఒక సంవత్సరం పాటు పోట్లాడారు. ఈ పోరాటాలు ఎన్ని చేసినప్పటికీ అగ్రిమెంట్ని అమలు జరపకపోవటం వల్ల ఇటీవల కాలంలో మరి 3 మాసాల క్రితం మంత్రి గారి దగ్గర, సాక్షాత్తు సివిల్ సప్లైస్ మంత్రి గారి దగ్గర ఆయన సమక్షంలో తక్షణమే కూలీ రేట్లు అమలు జరిపే విధంగా జీవో జారీ చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం. అగ్రిమెంట్కి అనుగుణంగా ఆ అగ్రిమెంటుతో పాటు జీవోని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోయేటైతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇతర సంఘాలను కలుపుకొని కూడా పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ముఠా కార్మికులందరూ ప్రతి ఒక్క గోడౌన్ దగ్గర మెరుపు సమ్మె అనేది ఒకటి నిర్వహించారు. ఈ సమ్మెకి మెయిన్ కారణం మన మినిస్టర్ గారు 3 నెలలు అవుతుంది అగ్రిమెంట్ జీవో జారీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఏం అతి గతి లేకుండా ఇట్లాగే ప్రభుత్వం పడాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా సొంత గోడౌన్లు ఒకటి పని భద్రత మెయిన్, ఎక్కడ గోడౌన్ వెళ్ళిపోయినా కానీ పని భద్రత లేకపోతుంది. ఆ పని భద్రత కల్పించాలని కోరుతూ సెలవు. వర్క్ మెయిన్ జీవో విడుదల చేయలేదని చెప్పేసి ఈరోజు ఈ వర్క్ ఆపడం జరుగుతుంది. సివిల్ సప్లైస్ కార్మికుల కూలీ రేట్ల జీవో కోసం ఈరోజు మెరుపు సమ్మెని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మాది మంచి పరిపాలన అని చెప్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.